శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అత్యంత విలువైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విషయం చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అదేమిటంటే రాబోయే కాలంలో మధ్యతరగతి ప్రజలు కూడా కోటీశ్వరులయ్యేటువంటి ఒక అత్యంత అద్భుతమైన అవకాశం రాబోతోంది. దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రహగతులు ఏమిటి, అవి ఎప్పుడు రాబోతున్నాయి, ఎలా చేయాలి, గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఏవి చేస్తే మీరు ఆ స్థితి దాకా వెళ్ళగలుగుతారు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే రేపు రాబోతున్నటువంటి ఉగాది ఏదైతే ఉందో అది పరాభవనామ సంవత్సరం 2026వ సంవత్సరంలో వస్తున్నటువంటి ఉగాదికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే దీనికి రాజు గురుడవుతాడు. అంటే రాజా నవనాయక ఫలితాల్లో రాజు గురుడైనప్పుడు ఎవరైతే 2026వ సంవత్సరంలో బంగారాన్ని కలిగి ఉంటారో వాళ్ళే రాజ సమానులు అవుతారు. వాళ్ళకి ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో గతం నుంచి 2019 నుంచి రాబోయే కాలంలో గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం అవుతుంది. అందుకని మీ ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు మాత్రమే, అంటే అప్పులు చేయకుండా మీరు ఎంతో కొంత బంగారాన్ని ధరించండి. ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని చాలా కాలంగా చెప్తూ వచ్చాం. అలాగే బంగారం ధరలు ఏవైతే ఉంటాయో 60,000 ఉన్నప్పుడు లక్షకు చేరుతుందని చెప్పాం. లక్షకు చేరింది. లక్షకు చేరిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య కాలంలో 3 నెలల క్రితం బంగారం ధర 2026 చివరి నాటికి 2 లక్షలకి చేరుతుందని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సమయంలో బంగారం విలువ 1,60,000 దగ్గర ఉన్నది. అయితే ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్న అంశం ఏంటంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పూర్తిగా పడిపోతే ఏంటి పరిస్థితి అని ఎంతోమంది భయపడుతూ మనకి ఫోన్ చేయడం జరుగుతోంది. నేను గతంలో చెప్పిన దాన్నే మరలా ఇప్పుడు చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2026 చివరి నాటికి బంగారం ధర ఖచ్చితంగా ఈ 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల రూపాయలు దాటుతుంది. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. ఇంకొక వీడియోలో, షార్ట్ వీడియోలో 3 నెలల క్రితమే చేసాం, అది కూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో ఉంది, గమనించండి. ఒకవేళ బంగారం ధర తగ్గినా ఒక 1000 రూపాయలు తగ్గితే ఒక 5,000 10,000 పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 7,000 8,000 6,000 పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కనుకనే ఖచ్చితంగా చెప్పిన విషయం ఏంటంటే పొరపాటును కూడా పెరగటమే కానీ తగ్గడం అనేది ఉండదు. అయితే ఇప్పుడు ఒక విషయానికి వద్దాం. కేజీ బంగారం ధర ప్రస్తుతం 1,60,00,000 రూపాయలు ఉంది. రాబోయే కాలంలో 1 కేజీ బంగారం ధర ఖచ్చితంగా 10 కోట్లు అవుతుంది. అది ఎప్పుడు, దానికి సహకరిస్తున్నటువంటి గ్రహగతులు ఏమిటి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎప్పుడు కూడా మధ్యతరగతిలోనే ఉంటాయి. ఏమాత్రం ఎదగడానికి సమాజం కానీ చుట్టుపక్కల పరిస్థితులు కానీ సహకరించవు. అటువంటి వాళ్ళు గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళందరి కోసం రేపు రాబోయేటువంటి గ్రహగతుల రీత్యా మీకు కేజీ బంగారం ధర 10 కోట్లు అవుతుంది. అయితే దానికి ఎలా వెళ్ళాలి అంటే అప్పులు చేసి మరీ కొనద్దు. గతం నుంచి చెప్తున్నాను, రుణాలు చేసి కొనవద్దు. మీ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు మాత్రమే కొనండి. కొని ధరించండి. ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు విషయానికి వస్తే రాబోయేటువంటి రౌద్రనామ సంవత్సరం 2040వ సంవత్సరంలో రాజు గురుడవుతున్నాడు. ఇప్పుడు 2026వ సంవత్సరంలో కూడా రాజు గురుడే అవుతున్నాడు. నవనాయక ఫలితాల్లో పంచాంగాన్ని రాసేటప్పుడు మన మహర్షులు పెద్దవాళ్ళు వీళ్ళు మనకు చూపించిన దోవలో రాసేటప్పుడు ఎప్పుడైతే రాజు గురుడవుతాడో గురువుకు సంబంధించినటువంటి లోహం ఏదైతే ఉందో బంగారం, అదే కింగ్ మేకర్ అవుతుంది. ఆ బంగారాన్ని నేను అందుకే చెప్తున్నాను, 2026లో ఎవరికైతే పసిడి ఉంటుందో వాళ్ళే చక్కటి ఆధిపత్యాన్ని పొందగలుగుతారు. కనుక ఈ 2040లో కూడా రాజు గురుడు అవుతున్నాడు. దీనితో పాటుగా ఆ సంవత్సరం కన్యా రాశిలో అత్యంత అరుదుగా ఏర్పడుతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బంగారం ధరల మీద,
ప్రపంచ వాతావరణం మీద అత్యంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రభావాలు చూస్తుందంటే, నెగెటివ్ సైడ్ తీసుకుంటే ప్రపంచమంతా యుద్ధ భయాలు పెరుగుతాయి. ప్రపంచమంతా కూడా ఈ మనిషి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో తెలియని ఒక రకమైన అనిశ్చిత పరిస్థితిలోకి మనిషి బలవంతంగా నెట్టివేయబడతాడు. ఇంకొక రకంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జరిగే యుద్ధాల్లా కాకుండా ఎవరు ఊహించని స్థాయిలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎలా జరుగుతాయి? ఈ యుద్ధం చేయటం అంటే ఒక 2 దేశాల మధ్య సంధి కుదరనప్పుడు యుద్ధ వాతావరణం అనేది మొదలవుతుంది. అప్పుడు సంధి ఉండదు, ఏది ఉండదు. కేవలం యుద్ధ భయాలు మాత్రమే ఉంటూ ఉంటాయి. ఇది నెగెటివ్ సైడ్ ఉంటుంది. దీన్ని మనం పాజిటివ్ సైడ్గా తీసుకునేటట్లయితే, ఆ టైంలో కన్యా రాశిలో అంటే భూతత్వ రాశిలో ఉన్నటువంటి ఈ 6 గ్రహాలు అంటే మన జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఉన్నటువంటి 9 గ్రహాల్లో ఒక్క రాహుకేతువులు మినహా ఈ రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలన్నీ కూడా భూమి తత్వం ఉన్నటువంటి కన్యా రాశిలో అత్యంత అరుదుగా ఏర్పడుతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఆ 2040వ సంవత్సరానికల్లా ఈ కేజీ బంగారం అక్షరాల 10 కోట్లకి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ప్రస్తుతం మనం వీడియో చేసేటప్పటికి 1,60,00,000 ఉంది. ఆ రోజుకి 10 కోట్లు అవుతుంది. మరి ఏం చెయ్యాలి అంటే, ముఖ్యంగా మన ఛానల్లో చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. గురుగ్రహం మన నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహంగా మనం పరిగణిస్తాం. ఆ శుభగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి అని అంటే ప్రతినిత్యం దత్త చరిత్రని పారాయణ చెయ్యండి. అంటే శ్రీ గురు చరిత్రని పారాయణ చెయ్యండి. అలాగే ఇంకొక పరిహారం ఏం చేయాలంటే, వీలైనంత వరకు గురువారం నాడు కానీ ప్రతినిత్యం ఒక పసుపు రంగు దుస్తుల్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా గనక కుదరకపోతే కనీసం మీ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ ఉంచుకునేటట్లుగా ప్రయత్నం చేయండి. ఇక మీ ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు బంగారాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ బంగారం ధర పెరిగే కొద్దీ కొంత భయం కూడా, చోర భయం ఇలాంటివి కూడా పొంచి ఉంటాయి. కనుక మీ శక్తి మేరకు, మీకున్న పరిస్థితి మేరకు మాత్రం బంగారాన్ని అనునిత్యం ధరించండి. ధరించి స్నానం చేస్తే ఆ నీళ్లు మన మీద పడ్డప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం మరింతగా వృద్ధి చెందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే గురువు యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించండి. అలాగే మరొక చిన్న లాల్ కితాబ్ రెమెడీ ఏమిటంటే, పసుపు రంగు పట్టు వస్త్రంలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక గోల్డ్ కాయిన్ లక్ష్మీదేవి రూపుని మూటకట్టి మీ ఐరన్ సేఫ్లో కానీ, మీ డబ్బు నిల్వ ఉంచుకునే చోట కానీ ఉంచేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కనుక ఇలా చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ స్తోమత మేరకు మీరు ఆర్థికంగా బలపడటానికి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు కూడా కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఇప్పటి నుంచే వేసుకోండి. ఉదాహరణగా చెప్పాలంటే, ఒక 25 సంవత్సరాల యువకుడు కానీ, యువతి కానీ ఇప్పటి నుంచి బంగారం కొనుగోలు చేయడం మొదలు పెడితే, ఇది 2026వ సంవత్సరం, నేను చెప్పింది 2040 నాటికి 10 కోట్లు అవుతుందని చెప్పాను. ఇక్కడ 14 సంవత్సరాలు ఉంది ఈ గ్యాప్. ఈ 14 సంవత్సరాల్లో ఆ యువకుడికి కానీ, యువతికి కానీ దాదాపుగా 40 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి వాళ్ళు 1 కేజీ బంగారాన్ని కనుక ఉంచుకోగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా 10 కోట్ల ఆస్తి ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చక్కగా కోటీశ్వరులు అయ్యేందుకు ఇది ఒక ప్రాతిపదికగా ఏర్పరచుకుని చక్కగా అందరూ కూడా మంచి స్థితికి వెళ్ళాలని, ఉచ్చ స్థానంలో ఉండాలని, ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.